మేడం ఫస్ట్ అయితే మీకు సాల్మా ఎలా వేయాలో చూపిస్తాం మేడం. చూడండి, మెల్లిగా చూడండి. మీరు ఆల్రెడీ సాల్మా పర్చేస్ చేసిన వాళ్ళైతే ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మేడం. ఎప్పుడైతే మేకింగ్కి మీకు అవసరమో అప్పుడే కట్ చేయండి, ముందుగా కట్ చేసుకోవద్దండి, సాగిపోతుంది. మేము యూ షేప్కి ఈ విధంగా ముడేసుకుంటాం మేడం. సూదికి వేసుకుని ఇలా సాల్మా ఎక్కిస్తాం. ఓకే, ఎక్కించిన తర్వాత మనం ఏదైతే దానికి లాకెట్కి కానీ వెనకాల హుక్కు కానీ వేసుకోవాలనుకుంటున్నామో ఇలా లాగుతాం మేడం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చూడండి మేడం, యూ షేప్ వస్తుంది కదా. అమ్మ ఉండండి ఒక్క నిమిషం, మెల్లిగా. ఇక్కడ యూ షేప్ క్లోజప్ చూడండి మేడం, ఇక్కడ యూ షేప్ వస్తుంది కదా. అక్కడ ఎగ్జాక్ట్ పొజిషన్లో సాల్మా రావాలి. వచ్చిన తర్వాత ఫింగర్స్తో హోల్డ్ ఆన్ చేయాలి మేడం దాన్ని. ఇప్పుడు యూ షేప్లోంచి లైన్ తీసాం చూడండి మేడం. అనదర్ ఎడ్జ్ ఆఫ్ దట్ పర్టికులర్ లైన్ని యూ షేప్లోంచి తీసి జస్ట్ ఇలా లాగితే మీకు ఎక్కడ థ్రెడ్ అనేది కనిపించదు. పల్స్ ముందుకు లాగండి, ఇదిగోండి. థ్రెడ్ అనేది కనిపించకుండా మీకు గోల్డ్ లాగా కనిపిస్తుంది అనమాట మొత్తం. ఓకే, ఓకేనా మేడం? నెక్స్ట్ సైడ్ కూడా ఎలా వేయాలో ఒక్కసారి చూపిస్తాము, ఎందుకంటే మీకు త్వరగా ఈజీగా ఉంటుందని, అర్థమవుతుందని మేడం. అనదర్ సైడ్ కూడా ఒక్కసారి చూపిస్తాం మేడం. చూడండి, ఇదిగోండి. అగైన్ యూ షేప్, ఎప్పుడు ఫ్రంట్ సైడ్ మ్యాక్సిమం యూ షేపే పెట్టుకోండి. రిపీట్ చేస్తున్నాం మేడం. అదిగోండి యూ షేప్. యూ షేప్కి మన దారం ముడేసుకున్నాం మేడం, సూదికి ఉండే దారం సల్మా ప్లేస్ చేసాము. ఓకే, ఇగోండి లోపలికి వచ్చింది కదా మేడం. థ్రెడ్ లోపలికి, డబల్ థ్రెడ్ లోపలికి రావాలి. అండ్ ఇప్పుడు మీరు ఎక్కడైతే ఫిక్స్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్ని దాంట్లోంచి బయటకు తీసుకురండి. ఓకే, వచ్చిన తర్వాత సూదిని సపరేట్ చేసేసాం మేడం. ఇప్పుడు ఓన్లీ థ్రెడ్ సాల్మా మాత్రమే ఉన్నాయి. ఓకే, ఎక్కడైతే ఫిక్స్ చేయాలో అక్కడ హోల్లోకి మనం ఈ సాల్మాని తీసుకురావాలి. చూడండి మేడం. ఫింగర్స్తో హోల్డ్ చేయండి మేడం జాగ్రత్తగా. మనం పువ్వులు కట్టేటప్పుడు 2 పువ్వులు పెట్టుకున్న తర్వాత దారం కట్టేటప్పుడు ఎలా హోల్డ్ చేసుకుంటాం మేడం, అలా హోల్డ్ చేయాలి. అప్పుడు ఆ సాల్మా అక్కడి నుంచి అటు ఇటు మూవ్ అవ్వకుండా, కదలకుండా అలాగే ఉండిపోతుంది. యూ షేప్ తీసారనుకోండి, కరెక్ట్గా అక్కడే ఉంటుంది. అది ఫిక్స్ అయ్యేదాకా అలాగే పట్టుకోండి. అంతే, ముడి పడిపోయింది. ఇంకా మీరు ఇక్కడ ముడి వేయాల్సిన అవసరం లేదు. ఓకే, అయిపోయింది. చూడండి మేడం, మొన్న పల్స్ ఎలా ఎక్కించుకోవాలో చూసాం కదా, సేమ్ మేడం ఇప్పుడు. ఓకే, స్ట్రైట్ తిప్పండి, అటు తిప్పండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి. బ్యాక్ సైడ్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది, ఎటువైపు థ్రెడ్ కనిపించదు. అండ్ నెక్స్ట్ ఇక్కడే హుక్కు ఎలా వేసుకోవాలో చూపిస్తాం. ఇక్కడ హుక్కు చూపించండి అమ్మ. లాస్ట్ టైం చూపించాను మేడం, మళ్ళీ చూపిస్తాను. మీకు సల్మాతో పాటు హుక్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాం. చూడండి, ఇది పెట్టండి అమ్మ, సల్మా పెట్టి చూపించండి. అక్కడ కూడా పెట్టి చూపించండి. అంటే 1-2-3 సార్లు చూపిస్తే ఈజీగా గుర్తుండిపోతుంది మేడం. హుక్కు వైపు కూడా మీరు ఎలా వేసుకోవాలో చూడండి. మైనం పెట్టాం మేడం. ఇందాక యూ షేప్ వైపు అయితే ఈజీగా సూది పెట్టి వేసేసుకున్నాం కదా, మరి ఇప్పుడు యూ షేప్ లేని వైపు ఎలా వేసుకోవాలి? నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా మేడం. ఇదిగోండి, సాల్మా కట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు యూ షేప్ లేని వైపు మనం ఏం చేసామంటే కటింగ్ బ్లేడ్ తోటి కొంచెము దాని నాజూగ్గా ఇలా అంటే దానికి పైన ఉన్నటువంటి మందపాటి లేయర్స్ అన్నీ ఊడొచ్చేస్తాయి మేడం. తర్వాత మీరు మైనం పెట్టుకొని మైనంతో ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ మాత్రం యూ షేప్ రాదు కదా, ముడి వేసుకోవాలి. ముడి ఎలా వేస్తున్నామో చూడండి. ముడి వేసాం మేడం. ఒక్క మిడితో కంప్లీట్ చేయొద్దు, 2 ముళ్ళనే వేస్తే గట్టిగా ఉంటుందన్నమాట. ఓకే, యూ షేప్తో ఎలా సల్మా పెట్టుకోవాలి, వితౌట్ యూ షేప్ ఎలా పెట్టుకోవాలో చూడండి. ఓకేనా, 2 ముళ్ళు వేసాం. కట్ చేసి ఇప్పుడు ఫినిషింగ్ కూడా చేసేస్తాము. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఫినిషింగ్ గమ్ముతో పెట్టుకుంటానంటే గమ్తో కూడా పెట్టుకోవచ్చండి. గమ్ముతో పెట్టుకుంటే గట్టిగా అయిపోయి గుచ్చుకుంటుంది.
మేము ఇలా లైటర్ యూజ్ చేస్తాం మేడం. సో అది అతుక్కుపోతుంది. మేము ఇలా లైటర్ యూజ్ చేసి మా పిల్లలకి ఈ ఫింగర్ దగ్గర సెన్సిటివిటీ పోయింది మేడం పాపం. ఓకే, అనదర్ సైడ్ కూడా చూపిస్తాం చూడండి మేడం. సో ఇవాళ మీకు సాల్మా వేయడం వచ్చేసేయాలి. కొంచెం ఇది మెల్లగా చూపించున్నాం మేడం. గట్టిగా పట్టుకొని పీకారు అనుకోండి అది కట్ అయిపోతుంది. అలా కాకుండా కాదు మేడం, హైఫై గేమర్ మేడం, అది వేరు ఇది వేరు అండి. మీరు అనే జర్దోజీ ఏదైతే ఉంటుందో అది ఇంత స్టిఫ్గా ఉండదు మేడం. మనం పెట్టే మైనము దారాన్ని జాయింట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అలానే మన థ్రెడ్ స్టిఫ్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అన్సారీ మేడం, అవునా? ఒక్క మాట మాకు కాల్ చేస్తే మేము చెప్పేవాళ్ళం కదా మేడం. ముడేసాం మేడం సింగిల్. ఎప్పుడైనా సరే మేడం సాల్మా వదిలిపెట్టద్దు, ఫింగర్స్ మధ్యలోంచి సాల్మా వదిలిపెట్టద్దు అసలు. మీరు అది వదిలిపెడితే మళ్ళీ వేయడం కష్టమైపోతుంది. ఓకేనా? మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు యూ షేప్ వైపు మాత్రమే వేసుకుంటూ ఉండండి. ప్రాక్టీస్ అవుతుంది అనుకుంటే వెనకాల సైడ్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే, ఫినిషింగ్ అయిపోయింది. మీ ఎదురుగుండా చేసినటువంటి మాల ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా మేడం? టేబుల్ పైన పెట్టండి అమ్మా. స్క్రీన్ రొటేట్ చేయడానికి అవకాశం లేదు మేడం, అందుకే నేను యాజ్ ఇట్ ఈస్కి ఇలాగే పెట్టి చూపిస్తున్నాను. సో మీకు థ్రెడ్ వాడిన విషయం కూడా ఎక్కడా కనపడదు మేడం, చూస్తున్నారా? ఓకేనా మేడం? అండ్ మేడం మీకు ఇంకొక చిన్న లాజిక్, ఇది మీకు వేగ అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే హుక్కు రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోండి. హుక్కు ఎప్పుడు రైట్ సైడ్ వచ్చేటట్లు పెట్టుకుంటే మీకు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, మాల ధరించేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే మేడం, నెక్స్ట్ ఇంకొకటి చెప్తానని చెప్పాను కదా, సాల్మా వేయడం ఎలాగో చెప్తానని చెప్పాను ఈరోజు. సాల్మా వేయడం ఎలాగో చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు స్టెప్స్ కూడా శ్వేత గారు, స్టెప్స్ ఎన్ని ఇంచెస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు చెప్పండి? 22 ఫస్ట్ లైన్ మేడం. ఇదిగోండి 22 ఫస్ట్ లైన్ మేడం. ఇప్పుడు లైన్ ఉంది, లైన్ నుంచి లైన్కి ఎలా లాగాలి పర్ల్స్ అని అడిగారు కదా, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఆల్రెడీ 2 దారం పోగులు ఉంటాయండి. ఆ దారం పోగుల్ని విడదీసి ఒక్క దారం పోగు కింద తీసుకున్నారు. ఓకేనా? ఆ దారం పోగుని యూ షేప్ తీసిన దాంట్లో రమ్య మేడం, నేను ఎవరో అమ్మాయి అనుకున్నా సాల్మా అంటే. లేదు మేడం, అది ఒక వస్తువు పేరు. ఓకే, ఇదిగోండి మేడం, ఇలా యూ వేసుకున్న తర్వాత ఇటు నుంచి ఇటు టేబుల్ పైన ఉంచుకుని జరుపుకోండి. మీరు నేల మీద కూర్చుని చేస్తున్నట్లయితే నేల మీద ఉంచుకుని చేసుకోండి. గాల్లో పెట్టద్దు మేడం, పొరపాటున తెగితే మొత్తం అన్నీ కింద పడిపోతాయి పూసలు. ఓకే, కొంచెం మెల్లగా అమ్మ, వాళ్ళకి అర్థం కావాలి. ఓకే, చూడండి సింగిల్ లైన్ థ్రెడ్లోంచి ఇప్పుడు మనం దేంట్లోకి అయితే ఐటెం మార్చుకోవాలనుకున్నామో మార్చేసుకున్నాం మేడం. 22 ఇంచెస్ లెంగ్త్ కదా. సో మేక్ చేసుకునే వాళ్ళందరూ టేబుల్ పైన ఈ విధంగా నేను టేప్ తోటి గీసుకోమని చెప్పాను కదండి, టేప్తో పాటు గీసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ ఒక లైన్ ఎక్కించాం కదా, లెంగ్త్ చెక్ చేస్తున్నారు శ్వేత గారు. ఇగోండి, ఫస్ట్ లైన్ లెంగ్త్ 22 ఇంచెస్ కదా, ఇది 15 ఇంచెస్ ఉంది. ఓకే, పల్స్ కాస్టా అండి, ఈ పల్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న పల్స్ అయితే కనుక 1150 లైన్ మేడం.
22 ఇంచెస్ మెజర్మెంట్ పెట్టుకుంటున్నారు, ఇటు నుంచి అటు మారుస్తున్నారండి. కొన్ని డైరెక్ట్గా మీరు థ్రెడ్ నుంచి థ్రెడ్కి నేను లాస్ట్ టైం చూపించినట్టు మైనంతో జాయిన్ చేసి కూడా చేసుకోవచ్చు. సో 18 ఇంచెస్ వరకు వచ్చిందండి. రమ్య మేడం లైక్ నెంబర్ 81 మీ జెన్యూనిటీ కోసమే. థ్యాంక్ యూ మేడం. మిట్టా రాజశ్రీ మేడం సిల్వర్ జ్యువెలరీ రేపు చూపిస్తానండి తప్పకుండా. ఎవ్రీ థర్స్డే మనం తప్పకుండా ఒక చిన్న మేకింగ్ అలర్ట్ అయితే ఇద్దాం, ఓకేనా? టెక్నిక్గా అర్థం చేసుకోవాలి మేడం. లేదు మీకు ఈజీగానే అర్థమైపోతుంది మేడం. కాకపోతే నేను ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తే మీరు దగ్గర పెట్టుకుని చూసుకుంటూ చేస్తుంటే ఈజీ మేడం. అనురాధ మేడం థ్యాంక్ యూ అండి. ఇందాక పల్స్లో అయినా చెప్తానండి, ఒక్క నిమిషం. ఇవి ఆల్రెడీ ఎక్కించి పెట్టుకున్నారా? ఓకే మేడం. 22 ఇంచెస్ లాస్ట్ లైన్ లెంగ్త్ అండి. పల్స్ మీ సైజుని బట్టి, మీరు ఏ సైజ్ ఎంచుకుంటున్నారు అనే దాన్ని బట్టి 1 ఇంచ్ పెట్టాలా 1/2 ఇంచ్ పెట్టాలా అనేది డిసైడ్ చేసుకోవాలి, ఓకేనా? సో 1 ఇంచ్ ఎప్పుడు అంటే 5 mm కంటే పెద్ద సైజు ఉంటే 1 ఇంచ్ కంపల్సరీ పెట్టుకోవాలి మేడం. 5 mm కంటే చిన్న సైజు ఉంటే 1/2 ఇంచ్ కానీ 1.75 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు, ఓకే? ఇప్పుడైతే 1 ఇంచ్ గ్యాప్తో ఇస్తున్నాం. ఇది 22 ఇంచెస్ ఉందండి. దిస్ ఈజ్ 21, నెక్స్ట్ వన్ ఈజ్ 20, ఓకే? చూడండి, ఇలా మేము ఇంచెస్ టేబుల్ పైన పెట్టుకుని జాగ్రత్తగా చెక్ చేసుకుని అప్పుడే మీకు ఫినిషింగ్కి ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మనం మేక్ చేసిన దానికి 3 పిన్ కనెక్టర్ ఎలా వేయాలి అనేది మా వాళ్ళు చూపిస్తారండి. ఇదిగోండి మేడం, మనం ఎప్పుడు యూజ్ చేసే సాలిడ్ 3 పిన్ కనెక్టరు. ఎందుకు సాలిడ్ 3 పిన్ కనెక్టర్ యూజ్ చేస్తామంటే ఇది ఫుల్ మైక్రోతో పాటు వస్తుంది, కలర్ అనేది పోదు, బరువు ఆపుతుంది. ఎంత బండగా ఉన్న లావుగా ఉన్న పూసలనైనా సరే, బరువు ఉన్న పూసలనైనా ఆపుతుంది మేడం, ఓకే? ఇగోండి, ఓకే. ఇప్పుడు యూ షేప్ తీస్తాము, చూడండి మేడం. మీరు దీనికి సాల్మా కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. యూ షేప్ తీస్తున్నారు మేడం, చూడండి. సాల్మా వేసేటప్పుడు ఫస్ట్ ఉత్తిగానే దారంతో ట్రై చేయండి. మీకు వచ్చేసింది అనుకోండి, దెన్ పూసలతో ట్రై చేయండి, దట్ విల్ బీ వెరీ ఈజీ, ఓకే? ఇదిగోండి మేడం, వేశారు కదా. సో నెక్స్ట్ లైన్కి కూడా వేస్తారు, చూడండి మేడం. ఇలా 3 లైన్స్కి వేసి 2 వైపులా 3 పిన్ కనెక్టర్తో కనెక్ట్ చేయాలి. ప్లెయిన్ అయితే త్వరగానే అయిపోతుంది మేడం. ఈ స్టెప్స్లోనే మనం ఏదైనా డిజైన్ తీసుకున్నాం అనుకోండి, దానికి చాలా లెక్క ఉంటుందన్నమాట. క్లాసెస్ లోడ్ చేయమంటారా? ట్రై చేద్దాం మేడం. వీడియో అప్లోడ్ చేయండి, చేద్దాం మేడం, తప్పకుండా చేద్దాం. సో ఒకవైపు అన్ని యూ షేప్సే తీసాం మేడం, అనదర్ సైడ్ ముడేస్తాము, అది కూడా చూడండి, ఓకేనా? ఒక సైడ్ మొత్తం యూ షేపే తీసుకుంటూ వచ్చాము. ఇది వితౌట్ సాల్మా, మీరు సాల్మాతో కావాలంటే సాల్మాతో కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మేడం, ఇందాక మనకి ఇంచెస్ టేబుల్ పైన పెట్టుకున్నాం కదా, ఇలా వస్తుంది అనమాట, ఓకే? డన్. ఇప్పుడు రెండో సైడ్ వేసేయండి అమ్మ. జగదీశ్వరి మేడం తప్పకుండా. షూర్ మేడం, తప్పకుండా. సుదేష్ణ మేడం అవునా? థ్యాంక్ యూ మేడం. ఒక ముడి చాలదు మేడం, మినిమం 2 ముళ్ళు వేయండి, మినిమం 2 వేయాలి మేడం. మేడం ముడి వేసినప్పుడు మీకు ఇంకొక టెక్నిక్ చెప్తాము, చూడండి. ఇప్పుడు
వెనకాల సైడ్ ముడి వేస్తున్నారు కదా, ఆ ముడి ఎలా ఉండాలంటే మనం దాన్ని లాగితే జరగాలి, ముడి అలా ఉండాలి. చూడండి ఇప్పుడు మేము చూడండి ముడి దగ్గరికి వేసినాక లాగాం చూసారా, పర్ల్ పైకి వచ్చింది, అలా రావాలి. అలా వేస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. మేడం అందరికీ ఇంకోటి ఏంటంటే మినిమం థ్రెడ్ 2 లేయర్స్ పెట్టుకోండి. బయట రెగ్యులర్గా ఒక లేయరే పెడతారు, బట్ 2 లేయర్స్ పెట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. నెక్స్ట్ ఫినిషింగ్ చేస్తున్నారు చూడండి మేడం. మేడం ఇక్కడ కట్ చేస్తున్నాం కదా, మేము కట్ చేసినప్పుడు చిన్న థ్రెడ్డే ఉంచుతున్నాం చూడండి. మరీ ఎక్కువ థ్రెడ్ పెట్టారనుకోండి నల్లగా మసిలాగా అయిపోతుంది అనమాట, అలా ఉంచుకోకూడదు, చిన్న థ్రెడ్డే పెట్టుకోవాలి. మీరు ప్లెయిన్గా ప్రాక్టీస్ చేయండి, తర్వాత అప్పుడు మంచి వాటి మీద మీరు ప్రయోగం చేయొచ్చు. ఇంకా అయిపోయింది. ఇక్కడ పెట్టండి, కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి మేడం. చూడండి ఇదిగోండి 22, 21, 20 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్లో 20, 21, 22 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్లో చక్కటి రియల్ పర్ల్ మాల విత్ స్టెప్స్ మనం లైవ్లో మేక్ చేసేసామండి. సో మీరు కూడా ఈ విధంగా చక్కగా మాలలు మేక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంట్లో ఉండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేసే వాళ్ళ కోసమే నా తాపత్రయం అంతా మేడం. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చైన్ కావాలంటే చైన్, థ్రెడ్ కావాలంటే థ్రెడ్ అటాచ్ చేసుకోవచ్చు. ఓకేనా మేడం? డన్ మేడం? ఓకే డన్.